హాయ్ అండి. అమ్మఒడి మే నెలలో రాబోతుందనేది అందరూ చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు గూడా. చాలామంది తల్లులు గూడా. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు అమ్మఒడి పడేది. ఎంతంటే సరే ఫస్ట్ స్టార్టింగ్ 15,000 అన్నారు, తగ్గించుకుంటూ వచ్చారు. సరే ఇంతకైతే ఇచ్చుకుంటూ వచ్చారు ఎట్లా గూడా. సరే ఇప్పుడైతే ఈళ్ళొచ్చి దాదాపు సంవత్సరం కాలం అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు అమ్మఒడి రేపు మాపు అనుకుంటూ వస్తున్నారు. కానీ మే నెలలో ఇస్తున్నారు. కానీ ఇక్కడికే మడత కాజా పెట్టారండి. అది 2 విడతలుగా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒకేసారి 15,000 అయితే ఇవ్వరు. 7,500 ఒకసారి, 7,500 ఒకసారి అయితే 2 విడతలుగా ఇస్తారు. ఆ 7,500 మరి ఇప్పుడు మే నెలలో 7,500 వేస్తాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. మరి మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వేస్తారనేది తెలియదు. ప్రస్తుతానికైతే అమ్మ ఒడి అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. 2 విడతలుగా వేస్తామని చెప్పారు బడ్జెట్ దృష్ట్యా. ఎందుకంటే పైసలు లేవు కాబట్టి మన గవర్నమెంట్ దగ్గర దాని దృష్ట్యా ఇది పెట్టారు. కానీ చెప్పాను కదా, చాలా రకాలుగా అయితే ఈ సూపర్ సిక్స్ విషయంలో వాళ్ళు చాలా చాలామంది ఆశలు పెట్టుకున్నారు, ఓట్లు కూడా వేశారు. వాళ్ళందరినీ అయితే మోసం చేస్తూ ఈ కూటమి గవర్నమెంట్ అయితే ముందుకెళ్తూ ఉంది. కానీ ఇది కూటమి కన్నా కూడా టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు, ఈ సూపర్ సిక్స్ అనేది టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు. జనసేన కానీ బీజేపీ కానీ తర్వాత సమర్థించినవి అంటే నాకు తెలిసి బీజేపీ అయితే చాలా అవాయిడ్గా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఎంతో కొంత సమర్థించాడు. ఆయన కూడా కొన్ని అనుకున్న పథకాలు కూడా దీనిలో కూడా యాడ్ అయినాయి కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ అయితే. మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే అమ్మఒడి అనేది మీకు ఇప్పట్లయితే వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ఆఫ్ అయితే వేస్తామని చెప్తున్నారు. 7,500 నాకు తెలిసి అకౌంట్లో పడవచ్చు. అది కూడా మరి వాళ్ళు అన్నట్టు ప్రకారం ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి వేస్తారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. మరి ఒక్కరికే వేస్తారా లేకుంటే ముగ్గురికి 7,500 ముగ్గురు ఉంటే ఇద్దరికి అలా వేస్తారనేది తెలియదు, క్లారిటీ తెలియదు. ఆ డబ్బులు పడిన రోజునైతే ఇంకా రచ్చ చాలా ఉంటుంది. ఆ రోజు మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది. చూడాలి. ప్రస్తుతానికైతే వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి, సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇది సంచలనంగా మారింది. ఏదైతే అమ్మ ఒడిని 2 విడతలుగా వేయడం అనేది, ఒక్క విడతగా కాదు 2 విడతలుగా మళ్ళీ ఆశలతో ఎదురు చూస్తూ ఉండాలి. సగం డబ్బులు అకౌంట్లో పడతాయి. ఇంకా పడలేదు. మరి పడతాయో లేదో తెలియదు. మేలో వేస్తామంటున్నారు డబ్బులు అయితే. మరి పడతాయో లేదో చూద్దాం. పడ్డాకైతే మాట్లాడుకుందాం దాని గురించి ఇంకా.